హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి కరివేపాకు కారం పొడి అండి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా ఎంతో మంచిదండి. ఇది కంటి చూపుకి కానివ్వండి, హెయిర్ లాస్ అయినా సరే, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని విధాలుగా కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది రైస్లో కానివ్వండి, ఇడ్లీ, దోశ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఫస్ట్ కరివేపాకుని 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఫ్యాన్ కింద ఒక 1 అవర్ కోసం ఆరబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కరివేపాకుని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని అందులోని మాయిస్ట్ అంతా పోయే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇది స్పూన్తో కాకుండా మా చేతులతోనే ఇలాగా చూపిస్తున్నట్లుగా కలుపుతూ రోస్ట్ చేసుకుంటే అవి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మంచిగా వస్తాయండి. అవి కొంచెం క్రిస్ప్ అవ్వగానే వాటిని పక్కకు తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా రోస్ట్ చేసుకుంటూ తీసేసుకోవాలండి. తీసి పక్కన బౌల్లో వేసేసి చల్లారడానికి పెట్టుకోవాలి. ఇవి మీకు సౌండ్ని బట్టి అర్థమైపోతుందండి అవి క్రిస్ప్గా అయ్యాయని చెప్పి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలోకి 3/4 కప్పు వరకు కొరియాండర్ సీడ్స్ తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. మెంతుల వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 కప్ పచ్చెనపప్పు వేసుకోవాలి. వేసేసుకొని వీటిని కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేసుకోవాలి. అలాగే 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ పంకిన్ సీడ్స్ వేస్తున్నాను. వాటితో పాటు 1/2 కప్ పుచ్చి గింజలు వేస్తున్నానండి. వాటర్ మెలన్ సీడ్స్ అవి కూడా వేసేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి వాటిని. ఇవి కూడా 3-4 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. 12 నుంచి 15 వరకు. మాకు స్పైస్ని బట్టి ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చండి. కొంచెం స్పైస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే తక్కువగా వేసుకోవచ్చు అండి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి వాటిని కూడాను. అలాగే ఇందులోకి 2 రెబ్బల వరకు చింతపండు వేస్తున్నాను. అది దగ్గరగా 20 గ్రాముల వరకు ఉంటుంది. చింతపండు కూడా వేసేసుకొని, అది కొంతమంది ఇష్టపడని వారు స్కిప్ చేసుకోవచ్చండి. వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని, అలాగే ఇందులోకి 1/2 కప్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలండి. కంప్లీట్గా చల్లారాలి. ఇవన్నీ కూడాను బాగా కలుపుతూ రోస్ట్ చేసిన తర్వాత కరివేపాకు అవన్నీ కూడాను కలిపేసి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన వాటిని బాగా కలిపేసుకొని వీటిని బ్యాచెస్గా గ్రైండ్ చేసుకోవాలని కోర్స్గా పల్స్ మోడ్లో పెట్టేసి చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ కారంని తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇది పల్స్ మోడ్లో పెట్టేసి గ్రైండ్ చేయడం వల్ల ఇలా పొడి పొడిగా వస్తుందండి చక్కగా. నెక్స్ట్ అలాగే మిగిలిన మిక్స్చర్ని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్చర్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపడకపోతే యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లోనే. చూడండి, ఇది రైస్లో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లోకైనా సరే నెయ్యితో కొంచెం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.
కంటి చూపుకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మేము ఎక్కువ రోజుల కోసం ఫ్రెష్గా ఉంచుకోవచ్చండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా గట్ ప్రాబ్లమ్ని హెల్ప్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి. మళ్ళీ ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా మంచిదండి. ప్రిపేర్ చేసుకొని అందరితో పాటు ఎంజాయ్ చేయొచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.